56,000 అవుతుంది అక్కడ. అది లెక్క. అది కూడా 4 ఏళ్ళకి అవుతుందేమో, 4 ఏళ్ళు లాస్ అయిపోయినట్టే రైతులు. కానీ ఒకటి సార్, ఈ బాండ్ల విషయంలో బాండ్ల మీద ప్రచారం చేసుకుంటూనే వెళ్ళడమేనా వీళ్ళ రీకాలింగ్ ముఖ్య ఉద్దేశం వైసీపీ? బేసిక్గా ఒకటి పదే పదే అది మాట్లాడుతూ ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే జస్ట్ ఓసారి గుర్తు తెచ్చుకుంటారు. ఇంతకుముందు ఏడాదికి ఎంత వచ్చింది జగన్ ఉన్నప్పుడు, వీళ్ళు ఆ లిస్ట్ తీసుకెళ్ళి ఇచ్చారు కదా వాళ్ళందరికీ కూడా. మామూలుగా అయితే గుర్తుండి ఉండదు మన అకౌంట్లో ఎంత పడిందో, వచ్చినాయా వాడామా లేదా అనుకుంటారు అంతేగాని గుర్తుండదు. కానీ ఈ కాగితాలు ఇవ్వడం వల్ల అందరికి గుర్తుంది ఎంత అనేది. ప్రతి ఇంటికి పెన్షన్ కింద ఎంత ఇచ్చారు, అదేది తల్లి వీళ్ళైతే తల్లికి వందనాళ్ళు, అమ్మ ఒడికి ఎంత ఇచ్చారు, తర్వాత చేయూతకి ఎంత ఇచ్చారు, బీసీ నేస్తాం, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, అట్లాంటిది ఏదైనా పథకం ఉంటే దాని తరపున ఎంత ఇచ్చారు, అదేది డ్రైవర్లు ఉంటే కనుక 10,000 రూపాయలు వేశారు కదా అది కావచ్చు, ఆరోగ్యశ్రీ కింద ఎంత ఖర్చు పెట్టారు, ఆరోగ్యశ్రీ అయిపోయాక ఇంటికి వెళ్ళడానికి ఇచ్చారు కదా అది ఎంత ఇచ్చారు, విద్యా దీవెన ఎంత ఇచ్చారు, వసతి దీవెన ఎంత ఇచ్చారు, ఇవన్నీ ఏ ఇంటికి ఎంత వచ్చిందో లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ అంకి అయితే గుర్తుంటది కదా, ఏడాదికి ఎంత ఇచ్చారో 5 ఏళ్లలో ఎంత ఇచ్చారో 2 చూపించారు. పడ్డాయి, అందులో కాదనడానికి కూడా ఎవరు లేదు నిజంగా.